సార్ ఏంట్రా ఆవిర్భాతలో నిలబడ్డానికి నానా తంటాలు పడుతుంటే మధ్యలో నీ కొట్టుడు. సార్ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. మీరు మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో మూల ట్రై చేస్తూనే ఉంటారు. నువ్వు ఎక్కడికి? పద 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 లోపల పద. సార్ ఆ కత్తి తర్వాత ఇప్పుదురు. రాజేంద్ర లైన్ లో ఉన్నాడు. హలో సార్, వీడు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రే అంజిబాబు, జాగ్రత్తగా బయలుదేరమ్మా. ఇదంతా నా పని అనుకొని నా మీద కక్ష కట్టి దెయ్యమై పెట్టి పీడిద్దాం అనుకోగే. నేను జస్ట్ సెయింట్ని, దేవదూతని. న్యాయదేవత నన్ను ఏం ఆర్డర్ చేస్తే అది మాత్రమే చేస్తాను. నువ్వు దుబాయ్ వెళ్ళిపోయావని న్యాయదేవత నమ్మేసి ప్రపంచాన్నే ఒప్పించేసింది, నీ పెళ్ళాంతో సహా. అందుకే నా ఖర్చులతో నా అభిమానుల సపోర్ట్ తీసుకుని నేను సాగనంపుతున్నా. అర్థమైందా? సర్వే జన సుఖినో భవంతు. నువ్వు ఒక్కడివి తప్ప. ఆర్ యు రెడీ? వాళ్లకి న్యాయం చేస్తానని నేనిచ్చిన మాటని నమ్మి అంజీని చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చింది రాలక్ష్మి. ఇప్పటి వరకు అంజీ ఏమయ్యాడో తెలియకపోవడంతో లక్ష్మి పడుతున్న బాధకి ఇండైరెక్ట్ గా నేనే కారణమని తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. ఈ కేసు విషయంలో నువ్వేమీ నాకు హెల్ప్ చేయలేవారా? ఎందుకు చేయను పెద్దయినా, కానీ మా సీనియర్ తెలియకూడదు. రేపు నేను దగ్గరికి తీసుకెళ్తా, నాతో రండి. వీళ్ళు అంజీ అబద్ధ బ్యారీలు, 3 రాజధానులు, పక్కా కమర్షియల్ లేడీస్. వాళ్ళు అడిగినంత డబ్బిస్తే మాట సాయం దగ్గర నుంచి శరీర సాయం దాకా ఏదైనా చేస్తారు. ఏమా, క్యాష్ కొంచెం టైట్గా ఉంది, నా కారు ఉంచండి. రే, నువ్విదంతా మీ గురించే చేస్తున్నాను పెద్దయినా. నేను మా సీనియర్కి జూనియర్నైనా కానీ నా స్టడీస్కి హెల్ప్ చేసింది మీరే కదా. రే, నీలాంటోళ్ళు ఉండబట్టేరా నాలాంటోళ్ళు ఇంకా ఊపిరి పిలుస్తున్నారు ఈ భూమి మీద. ఇప్పుడు చూడరా వాళ్ళకెలా చెమటలు పట్టిస్తాను. ఏంటండి ఇది? ఏసీలో కూడా చెమటలు పట్టిస్తున్నారు. కాల్ కట్ చేస్తున్నా కొడుతూనే ఉన్నారు. బయట చల్లగా ఉన్నా లోన కొత్త కొత్త ఆడతా ఆవిర్లు వస్తున్నాయి. ముందు ఏమైంది? కంగారు పడకుండా సెటిల్డ్ గా చెప్పండి. మొన్న అమూల్య అని ఒక లేడీని తెచ్చాను కదా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు ముసలోడు. ఏ ముసలోడా? వివేక్ సారయ్య. అనుకున్న ఆ రోజే తన బాడీ లాంగ్వేజ్ ఏదో తేడా కొట్టింది. ఇంతకీ అమూల్య ఎవరు? నా సోల్మేట్. నా సోల్మేట్ స్వామి. ఏంది నమ్మవా? ఇక్కడ ప్లే చేయి. రావడాయ్, మాకు కూడా ఏమైనా ఉందా? వస్తున్నా. అర్ధరాత్రి మొద్దుబారిని ఎద్దు నాలికి అన్నం పరమాన్నం రుచి చూపించేసరికి జీవితాంతం ఆర్టిస్టే కావాలనిపించింది. ఆమె ప్రేమలో మునిగిపోయా. మరి నీ సోల్మేట్ ని ఆయన ఎలా? ఏం చెప్పంట, చిన్నప్పటి నుంచి ఆయన అంతే. నేను తోమిన గేదెనే ఆయన తోమేవాడు, నేను పట్టుకున్న ములుగారినే ఆయన పట్టుకునేవాడు, నేను ఎక్కిన గేదెనే ఆయన ఎక్కి ఊరంతా ఊరేగేవాడు. శివరాఖరికి ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడయ్యా. అందుకే నువ్వేం చేశానే సరే ఆ ఏజ్డ్ పర్సన్ ని పెళ్లి పెట్టలేక కూడా నువ్వే ఆపాల. ఎందుకంటే నీ మాట అంటే ఆయనకి బాగా గురి. లీగల్ గా నువ్వు ఏదైనా లింక్ పెట్టి భయపెట్టావనుకో, ఆ అమూల్య నా సొంతమైంది. సరే ఏదో చేద్దాం గానీ ముందు అలా ఎవరు బ్యాక్ ఉన్నాడు పిలుస్తా. అడుగు. ఈ ప్రపోజల్ దివాకరం దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు క్వీన్వి. నువ్వు పడాల్సింది నాలాంటి కింగ్ గాని బటులకి బండలకి గుండులకి కాదు. నువ్వేంటో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్. లక్కీ కమ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. సిడం, కొంచెం బయటకు వచ్చి చెప్తారా? 1 minute స్వీట్ హార్ట్. నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు.
ఈ ఏజ్ లో పెళ్లి ఏంటి సార్? నిజంగా మీకంత మోజు ఉంటే ఫీజు కట్టి రోజు ఫామ్ హౌస్ లో ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు కదా అంటాం. యూనో నేను కూడా ప్రిఫర్ చేసేది అదేనయ్యా. కానీ డబ్బుతో ప్రతి ఆడది లొంగదు, అందులోనూ ఇలాంటి మేలు జాతి స్త్రీతో ఇంకా కష్టం. హాయ్ బేబీ. హాయ్. అందుకే తనకు కావలసినట్టు పెళ్లి చేసుకుని నాకు కావలసిన సుఖాలని అఫీషియల్ గా అందుకుంటూ ఓపికన్న నాళ్ళు ఎంజాయ్ చేసి బోర్ కొట్టగానే వన్ ఫైన్ డే నీ క్యారెక్టర్ కరెక్ట్ గా లేదని నీ చేతే డైవర్సిటీ ఇచ్చి బయటికి తోసేస్తా. డివోర్సా? లేకపోతే పర్మనెంట్ గా పెట్టుకుంటాను అనుకుంటున్నావా? నేను దూకునే జుట్టే రోజు స్టైల్లో మెయింటైన్ చేయను. అలాంటిది ఒకే ఆడదాని దగ్గర ఆగిపోతే నేను లేపిన జుట్టుకి అర్థమై ఉంటుంది. సార్, ఐఎమ్ కన్విన్స్డ్. కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. హే, తెచ్చింది మన దివాకరం. మార్కెట్కి వెళ్ళి గేదెని కొందెచ్చాడంటే ఇక మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఆవిడ గేదె కాదు, మనిషి. కానీ వచ్చిన 10 రోజుల్లోనే మీ చేత ప్రపోజ్ చేయించుకుందంటే ఆవిడ జెన్యూనా కాదా, ఆవిడ ఇంటెన్షన్ కరెక్టా కాదా నాకు తెలియాలి. యు ఆర్ మై వెల్ విషర్, యాజ్ యూ విష్. ఏమండే ఆ మూవీకి ముందు వాయించకండి, సిగ్గేస్తుంది. ఎక్కువ వాగితే ఉంగరాలను తిప్పి వాయిస్తాను. నున్నపు గుంటు మీద రక్తపు గీతలు పడతాయి. మీ ఆయన ఎలా చనిపోయారు? నాకు రాసి పెట్టుంటే చావక చేస్తాడా? ఏమండే ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెబితే ఆయన ఎందుకు ఆవిడని ఇంటర్వ్యూ చేయటం? యాక్సిడెంట్ లో. మిమ్మల్ని దివాకరం గారు కదా లవ్ చేశారు? ముందు చెప్పింది వివేక్ గారు. నాకేం తెలుసు ఆమె వెనక నుంచి వచ్చి ఓవర్టేక్ చేస్తాడనే. ఆయన మీరు డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నారంటే? ప్రపోజల్ పెట్టింది ఆయన, నేను కాదు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నన్ను సెలెక్ట్ చేసి మీ సెలెక్షన్ తప్పెలా అవుతుంది? అయితే ఈ పెళ్లి మీరే దగ్గర ఉండి జరిపించాలి. ఒప్పుకోవడం కాదు, అడి చూడు తాళి కట్టం కూడా అయిపోయింది. ఇదిగో అక్షంతలు వేసి ఆశీర్వదించు. ఏంటి అక్షంతలు? ఏం చేసేది? నాకంటే 2 ఏళ్ళు పెద్ద. ఎప్పటోడో తెలుసా? త్రేతాయుగం నాటోడు. ఇదిగో ఇక్కడ ఎవడు వేయకూడదు గానే నీకు నువ్వు వేసుకో. ఆడేంటి వేసేది, మనమే వేసుకుందాం. అమ్మో 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 అమ్మో, వాడన్న మాటలు నువ్వు మనసులోకి తీసేసుకోవాలా? నా లవ్ ఎంత స్ట్రాంగ్ నీకు తెలుసు కదా. ఏంటి ప్రేమను తెగ పొంగిచ్చేస్తున్నారు మీడియా ముందు? అలా రూమ్ లోకి వెళ్ళి పొంగించుకోండి, ఇక్కడెందుకు? అంటే సిస్టమ్ కి కొంచెం ఛార్జింగ్ టైం కావాలి బ్రో. మీ పై మెరుల మీద డౌట్. ఇదేంటి ఇలా వచ్చేసింది? నువ్వు లాగేసావు కదా. అది వీకులే, బోలుడు వయసుందా బొచ్చుకి. వయసు శరీరానికి కానీ మనసుకు కాదరయ్యా. ఈ కథలు మన ఊళ్ళో గేదెలు చెప్పు, నాకు కాదు. మీ శక్తి గురించి తెలిసే డాక్టర్ మస్తాన్ యాదవ్ గారి 6 ఎలిమెంట్స్ తీసుకొచ్చా. ఇది ఒక్కటేసారనుకోండి అరేబియన్ ఒంటి కూడా ఆఫ్రికన్ గుర్రం లాగా అవుతుంది. అప్పుడు గానీ ఏదో జంతువు వచ్చిందని బర్రను పరిగెత్తదు బయటికి. వెనకేడు పేడ్చావనుకో నీ గుండు గ్రౌండ్ మీద కాపాడి ముందు ఆడాల్సిన గేమ్ ఆడి కప్పు కొట్టు, ఆ తర్వాత చదువు కానీ కబుర్లు. మేడం గారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి. ఎంజాయ్ చేయండి. జస్ట్ గో, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, గో. దివాకరం ఏంటి అల్లరి? నువ్వు ఆబోయే సామె ముడ్డిగిల్లు జోలపడ్డం ఇదే. ముడ్డి చూపించి గిల్లమంటే గెలకుండా ఎవరుంటారు? నీతో చెప్పుకున్నాను చూడు, నాది నేను కాల్చుకుని మూతి మీద వాత పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడకూడదు? దివాకరం నా సంగతి సరే, మరి నువ్వు చేసింది ఏంటి? మీ ఇంటి ముందు దిగిన అమూల్యాన్ని మీ సార్ గురించి తెలుసు కూడా ఆయన దగ్గర ఎందుకు తీసుకొచ్చా? ఎందుకంటే జాబ్ అడిగింది, అడిగితే ఇప్పిస్తే చేసుకుంటది, నా కళ్ళ ముందే ఉంటది, రోజు చూసుకోవచ్చు అని ఫోటో చూపించా. అంతే, పట్టేసి అడుగుతున్న పోతూ. నీ ఆత్మఘోష దేవుడు కూడా విన్నట్టున్నాడు. గోడ కొట్టిన బంతిలా ఎలా వస్తున్నాడు చూడు మీ వాడు. ఏంటి అప్పుడే అయిపోయిందా? అలా వెళ్ళి ఇలా వచ్చేసి అయిపోకుండా ఉంటావా? ప్రశాంతంగా ఉండేస్తాడా మీ బాబు? మా నాన్న ఎప్పుడు వచ్చాడు మీ పెళ్లికి? పెళ్లి కాదయా, నా రూమ్ లోకి. రూమ్ లోకా? అర్థం కలదా? నన్ను చూడాలనుకోగానే కెమెరాలు పెట్టి చూపించేస్తారు మీడియా వాళ్ళు. అంజికాడికేసి తిరగతున్నాడు. నీకు ఇలా ఓకేనా? ఒరే వివేక్, ఇక్కడ చూడరా. అంజి మిస్సింగ్ కేసులో తెచ్చిన సాక్ష్యాలన్నీ అబద్ధాలని మిస్టర్ సుందరరావు గారి ధర్మాసనం నమ్మడం జరిగింది. కేసుని మళ్లీ అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయాలని పోలీసు వారిని ఆదేశిస్తూ సెషన్స్ కోర్టులో హియరింగ్ స్టార్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. డార్లింగ్ కమ్.
ఇంకేం కమ్ము, అవుట్ అయిపోయింది అక్కడ. అరే కేసు ఓడిపోయాడు కదా వదిలేసాడు అనుకుంటే ఈయన మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. చూడలకి మీ నాన్న నన్ను కెలుకుతున్నా నువ్వు చూసుకుంటానన్నావని నేను ఆయన ఏమీ చేయకుండా అవుతున్నాను. ఇలాగే గనక ఇంకొంచెం గట్టిగా గిచ్చితే మాత్రం నేను ఊరుకున్నా నా అభిమానులు పెట్టే తొడపాసం మాత్రం తట్టుకోలేదు. సార్ నేను అంత దూరం రాణిస్తానా? ఆయన సంగతి రేపు నేను కోర్టులో చూసుకుంటా కానీ ముందు లోపల మేడం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఏం ఎంజాయ్మెంట్ లావయ్యా. నువ్వు ఇచ్చిన 6 ఎలిమెంట్స్ 6 వేసేసిన ఇరానీ చాయ్లో ముంచి తీసిన ఉస్మానియా బిస్కెట్ లాగా అయిపోయింది బతుకు. తుపుక్కని అంటే లోపల ఇరిగిపోయిందిరా, కుప్పకూలిపోయింది, శిథిలావస్థలోకి పోయింది. కూలీలు పనిచేస్తుండగానే ఉన్న పళంగానే మొత్తం ఊడిపడిపోయింది. 10 క్రేళ్లు పెట్టిన లేవలైన పొజిషన్ లో ఉంది బిల్డింగ్. చాలా ఆత్మానందం పొందే ఎంక్వైరీలు ఈడిగా. ఆర్డర్ 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 ఆర్డర్. ఆర్డర్ ఇన్ ద కోర్ట్ ప్లీజ్. మిస్టర్ లక్కీ, ఈ కేసుకు సంబంధించి మీరు ప్రవేశపెట్టిన సాక్షులు ప్రాస్టిట్యూట్స్. అలాగే మిస్టర్ అంజి కనబడకుండా పోవడానికి మైథిలి కన్స్ట్రక్షన్స్ మీద వారు తెచ్చిన స్టేయే కారణం అని ఈ కోర్టు నమ్ముతోంది. ఈ కేసుకు సంబంధించి మీరు ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నారా? Yes, Your Honor. Before that, senior lawyer, ex-judge, మిస్టర్ సూర్యనారాయణ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నన్న సూర్యనారాయణ గారు అంటే మీరేగా, సత్యరాజ్ గారు కాదు కదా? థ్యాంక్ యూ ఫర్ యూ కోఆపరేషన్. మిడిల్ క్లాస్ లో పుట్టి కష్టపడి చదువుకునే జడ్జి అయి ధర్మాసనం మీద కూర్చొని తీర్పులు ఇవ్వాల్సిన మీరు కిరాణా షాపుకి షిఫ్ట్ అయి పప్పు బెల్లాలు అమ్ముకోవడానికి కారణం? న్యాయ వ్యవస్థలో పేరుకుపోతున్న కమర్షియాలిటీ వల్ల ఈ వివేక్ విసిరే డబ్బుకు ఆశపడి పవిత్రమైన ఈ ప్లేస్ని బిజినెస్ అడ్డాగా మార్చి న్యాయాన్ని అమ్మగా భావించే నా చేత ఓ ఆడపిల్లపై అన్యాయంగా తీర్పు రాయించడం వల్ల. అర్థమైంది. మీరు అనుకునే దుర్మార్గుడితో న్యాయబద్ధంగా ఫైట్ చేయలేక జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. బాగుంది. మరి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉండగా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు? అది వివేక్ వల్లే. రోజు రోజుకి అతను చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల, ఇక్కడ కొంతమంది లాయర్లు వాడిచ్చే కరెన్సీకి కక్కుర్తిపడి కమర్షియల్ అయిపోవడం వల్ల. బండి మా వైపు తిప్పారనమాట. అంటే 25 ఏళ్ల నుండి ఆయన ఎలాగైనా లోపల వేయాలని అన్ని విధాలా ట్రై చేసినా మీరు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ డబ్బులకి అమ్ముడుపోవడం వల్ల మీ కక్షని ఎలాగైనా తీర్చుకోవాలని కంకణం కట్టుకొని మరీ మీరే గ్రౌండ్ లో దిగారనమాట. నాది కక్ష అయినా అతను క్రిమినల్, చేసింది క్రైమ్. అది తేల్చాల్సిన బోల్లో నిలబడడం మీరు కాదు, ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి గారు. విన్నారు కదా యువర్ ఆనర్, ఒకప్పుడు నా క్లయింట్ వేగ్ గారు ఏ తప్పు చేయలేదని ఈయనే తీర్పిచ్చారు. మళ్ళీ ఈయన ఇచ్చిన తీర్పు రాంగ్ అని రిజైన్ చేశారు. తర్వాత నా క్లయింట్ వేగ్ గారి ఎదుగుదల చూడలేక ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ వివేక్ గారి మంచితనం ముందు ఈయన కక్ష తీరపోయేసరికి పనికి రాని ఎక్కడా లేని పాత కేసులు పట్టుకొని ఇవి ఆయనే చేశాడని నమ్మించి ఉరికంపై ఎక్కించి ఈయన పగ తీర్చుకోవాలని నానా తెప్పలు పడుతున్నారు సదరు ఎక్స్ జడ్జి గారు. అంటే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కారా? ప్రాస్టిట్యూట్స్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి కోరిక మేరకు బిడ్డను కనిచ్చి మాతృమూర్తి అయ్యే అర్హత ఉండదా వాళ్ళకి? అయినా వీళ్ళలో ఎవడికి 5 నెలల కడుపు అనేది నిజం కాదా? యాజ్ ఎ ప్రూఫ్ గైనకాలజిస్ట్ రమాదేవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను యువర్ ఆనర్. నేను వీళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించినప్పుడు కూడా వీళ్ళు అంజీ భార్యలని నేను ఎప్పుడు చెప్పలేదు. అతను కేవలం పిల్లల కోసం మాత్రమే ట్రై చేశాడని చెప్పాను. కానీ ఈయన మాత్రం నిజాన్ని అబద్ధం చేయడం కోసం నా జూనియర్ తో వాళ్ళ కార్ గిఫ్ట్ గా ఇప్పించి తనకు కావాల్సిన సాక్ష్యం చెప్పని ఫోర్స్ చేసి మరీ లాక్కొచ్చేసి ఇచ్చారు సార్. యువర్ ఆనర్, మన వ్యవస్థలో తప్పుంటే దాన్ని న్యాయబద్ధంగా సరిదిద్ది ప్రజలకు ఆదర్శవంతంగా నిలబడాల్సిన జడ్జ్ తన పాత కక్షలు క్యారీ చేస్తూ ప్రెజెంట్ సిచ్యువేషన్ పొల్యూట్ చేస్తూ సొసైటీలో గౌరవం ఉన్న ఒక వ్యక్తి పరువుకి భంగం కలిగించేలా చేస్తూ నేను బిహేవియర్ ని తప్పుపడుతూ 1961 అండర్ సెక్షన్ 35 పనిష్మెంట్ ఫర్ అడ్వకేట్ మిస్కండక్ట్ కింద కేసు నమోదు చేసి ఇక మీదట నా క్లయింట్ విషయంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టవలసిందిగా యాజ్ ఎ లాయర్ గా, యాజ్ ఎ కొడుగ్గా కోర్టు అని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
గతం అనేది రియర్ వ్యూ మిర్రర్ లాంటిది. దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే చూస్తూ ఎదరికి డ్రైవ్ చేయాలి. దాన్ని చూస్తూ డ్రైవ్ చేసుకుంటూ పోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇలాగే అవును నాన్న, ఈ ఏజ్లో అలాంటి డ్రైవింగ్ నీ హెల్త్కి మంచిది కాదని నీ లైసెన్స్ లాక్కొని మరీ ఇంట్లో కూర్చోమని చెప్తున్నా. ఓ తండ్రి సేఫ్టీ కోసం కొడుకు చేస్తున్న ప్రయత్నాన్ని పాజిటివ్గా తీసుకొని ఫీల్ అవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా నా కోసం ఇంత చేస్తావని నేను ఇమాజిన్ చేయలేదు లక్కి. పాప నువ్వు ఎంత సిన్సియర్గా వర్క్ చేసినా ఎక్కడో నీ మీద వచ్చిన డౌట్ ఉండేది. ఎంత డబ్బు కోసమైనా సొంత తండ్రిని భర్త శత్రువులా చూస్తాడా, ఆయన శత్రువునే గెలిపిస్తాడా అని. కానీ నేను రాంగ్ అని ప్రూవ్ చేసావు. నీ కమర్షియాలిటీ ముందు ఎలాంటి రిలేషన్షిప్ అయినా వేస్ట్ అని నిరూపించేసావయ్యా. ఇదిగో నీకు డబుల్ ప్రమోషన్ ఇస్తున్నా. రేపు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మంత్రిగా ఛార్జ్ తీసుకోబోతున్నా. నా లాబింగ్కి నువ్వే హెడ్. రెచ్చిపో, కావలసినంత దోచుకుని దాచుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.